అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లెగడంలో ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం చూసినట్టయితే బేస్తవారము 12వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లెగడంలోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. నిర్గమాకాండము మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారంను నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును. కాబట్టి ఉదయకాలం పడకల నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్నట్లయితే, దేవుని వాక్యం చూసినట్లయితే నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆయన నీ మధ్య నుండి రోగమును ఎప్పుడు తొలగిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు రాయబడిన మాట ఏంటంటే, నేను నీ మధ్య నుండి రోగం తొలగించదని అన్నాడు. ఆయన మన మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాడు. ఎప్పుడు మన మధ్యలో ఉన్న రోగాన్ని తొలగిస్తాడంటే, మొట్టమొదటిగా మనం చూడాల్సిన మాట రండి. నిర్గమాకాండం 23వ అధ్యాయంలోనే 24వ వచనంలో ఒక మాట ఉంది. వారి దేవతలకు సాగిలపడి, ఎవరి దేవతలకు అంటే అమోరీలు, హెత్తీలు, పెరిజ్జీలు, కానానీలు, హివ్వీలు, యెబూసీలు వారున్న చోటున నేను రప్పించుటకు నేను వారిని సంహరించింది. కాబట్టి అంటే దేవుడు ఎవరినైతే సంహరించడానికి ఇష్టపడ్డారో, ఎవరినైతే నశించడానికి ఇష్టపడ్డాడో, అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, హివీలు, యెబూసీలు, ఎవరైతే కానానీలు ఉన్నారో కానానీలు ఉన్నారో వారందరిని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నారు? సంహరించాలనుకున్నాడు. అయితే వారి దేవతలకు మనం ఎప్పుడైతే సాగిలి పడుకోకుండా ఉంటామో, వారి దేవతలను ఎప్పుడైతే మనం ఆరాధించుకోకుండా ఉంటామో, వారి దేవతలకు ఎప్పుడైతే మనం సాగిలి పడుకోకుండా ఉంటామో, అప్పుడు దేవుడు మన మధ్యనున్న రోగాన్ని తొలగిస్తాడు. దేవుడు మన మధ్యనున్న రోగాన్ని తొలగించాలంటే మనం చేయాల్సిన తప్పులను చేసి, చేయాల్సిన పాపాలను చేసి దేవుని దగ్గరకు వస్తే దేవుడు నా రోగాన్ని అంతా తీసివేస్తాడు అనుకుంటే అది భ్రమలో ఉండట్టే. కానీ దేవుడు మన మధ్యలో ఉన్న రోగాన్ని తీసేయాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు వారు ఎవరైతే ఉండారో, యెబూసీలు, వారి దేవతలను మనం పూజించకూడదు. వారి దేవతలు మనలో నుండి పూజించే అటువంటి అనుభవం మనలో ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకున్నప్పుడు మనం ఇతర దేవతలను అంటే అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, యెబూసీలు కలిగినటువంటి ప్రాంతం కలిగిన వారి దేవతలు మనం పూజిస్తున్నప్పుడు మన మధ్యలో రోగం పోదు ఇంకా ఎక్కువైంది. ఇక రెండో మాట చూడండి. ఆ రోగం పోవాలంటే, మన మధ్యలో ఉన్న రోగం పోవాలంటే ఆ యొక్క ప్రాంతాన్ని ఉండే ప్రజల యొక్క దేవతలను ఏదైతే మనం పూజిస్తున్నామో అలాంటి వారిని అవి మనలో నుండి వెళ్ళిపోవాలి. ఇక రెండో విషయం ఏంటి? నిర్గమాకాండం 23-24 వచనం చూసినట్లయితే వాటికి మొట్టమొదటిగా పూజించకూడదు. వాటిని రెండో చూసిన సాగిలి పడకూడదు. కానీ ఒకటి ఆ యొక్క దేవతలకు మనం సాగిలి పడకూడదు, రెండు పూజించకూడదు. ఎప్పుడైతే మనం సాగిలి పడతామో, ఎప్పుడైతే మనం సాగిలి పడిన అనుభవం మనలో ఉంటుందో అప్పుడు నష్టపోయేవారు ఉంటారు. చాలామంది జీవితాలు ఏంటంటే వాటిని పూజించేవారు ఉంటారు. అవి పూజించినప్పుడు, వాటిని మనం పూజిస్తూ వెళ్ళినప్పుడు మనం నష్టపోతున్న వారికి ఉంటాం. సో మొట్టమొదటిగా చూసినట్లయితే వారి దేవతలను మనం పూజించకూడదు, రెండు వారి దేవతలకు సాగిలి పడకూడదు. ఎప్పుడైతే మనం వారి దేవతలకు సాగిలి పడతామో అప్పుడు నష్టపోయే వారికి ఉంటాం. ఎప్పుడు కూడా మనం సాగిలి పడకూడదు. మనం సాగిలి పడాల్సింది దేవునికి, సాగిలపడి మొక్కి ఆరాధించవలసింది దేవుణ్ణి. మనం సృష్టించిన సృష్టికర్తకు మనం సాగిలపడి ఆరాధించాలి. అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, యెబూసీలు కలిగినటువంటి దేవతలను మనం పూజించినా లేదా వాటికి సాగిలి పడినా ఒకరోజు మన జీవితంలో నష్టపోతాం. దేవుని ద్వారా మనకు ఆరోగ్యం ఉండదు. దేవుని ద్వారా మనకు ఇంకా ఆరోగ్యం లేకుండా అనారోగ్యం ఎక్కువైంది. కారణం ఏంటంటే అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, యెబూసీలు వారి దేవతలు మనం పూజిస్తున్నాము, వాటి సాగిలి పడుతున్నాం. సాగిలి పడాల్సిన సృష్టికర్త సాగిలి పడుకోకుండా అన్య దేవతలు అయినటువంటి వారికి సాగిలి పడుతున్నాం. కాబట్టి మన మధ్యలో ఉన్న రోగం పోవట్లేదు ఎక్కువ అవుతుంది. అంటే అలాంటి అనుభవాలు మనలో ఉండయి. సాగిలి పడుతున్నాం అంటే డైరెక్ట్ విగ్రహాలని కాదు, వాటి అనుభవాలు మనలో ఉండయి, అయిపోవాలి. మూడో విషయం ఏంటంటే రండి, నిర్గమాకాండం 23-24 వచనంలో వారి క్రియల వంటి క్రియలు ఏంటి? వారి క్రియలు లాంటి క్రియలు అంటే ఏవైతే వారు క్రియలు చేస్తున్నారో అలాంటి క్రియలు మనం కూడా చేస్తున్నాం. అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు లాంటి క్రియలు ఎలా ఉండయో, దేవుడు సంహరించే క్రియలు అమోరీలు, పెరిజ్జీలు కానీ వాళ్ళందరూ ఎలా చేస్తూ వచ్చారు, దేవుడు సంహరించేలా అంత దారుణమైనటువంటి క్రియలు వారు జీవించుతూ వచ్చారు. అలాంటి క్రియలు మనం కూడా ఉన్నప్పుడు, వారి క్రియలు లాంటి క్రియలు మనం కూడా చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏం జరిగిద్దంటే ఆరోగ్యం మన మధ్య నుండి రోగం పోదు, ఎక్కువైంది, ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. సో వారి క్రియలు లాంటి క్రియలు మనం చేయకూడదు. వారు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నారో అలాంటి క్రియలు మనం చేయకూడదు. మన క్రియాపూర్వకమైన జీవితం ఏంటంటే దేవునికి మహిమార్థమే ఉండాలి, కానీ దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడేటట్టు ఉండకూడదు. కాబట్టి వారి అమోరీలు, పెరిజ్జీలు లాంటి క్రియలు వంటి క్రియలు మనం చేస్తే మనం కూడా సంహరించబడతాం తప్ప రోగం బట్టి మన మధ్యలో ఉన్న రోగం పోదు.
ఇక్కడ ఆ రోగం పోవాలంటే వారి క్రియలు వంటి క్రియలు చేయకూడదు, వారిలాగా పూజించకూడదు, వారిలాగా సాగిలి పడకూడదు. వారి దేవతలను బట్టి ఎట్లా సాగిపడుతున్నారు అట్లా సాగిలి పడకూడదు. ఇక 4వ విషయం ఏంటంటే నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 24వ వచనంలోనే వారిని నిర్మూలన చేసి, అంటే దేవుడు ఎవరినైతే నిర్మూలన చేయాలనుకున్నాడో అవి నిర్మూలం అయిపోవాలి. దేవుడు వేటినైతే నిర్మూలన చేయాలని ఇష్టపడుతున్నాడో అవి మనలో నుండి నిర్మూలం అయిపోవాలి. అవి నిర్మూలం కాకుండా దేవుడు నిర్మూలన చేయాలనుకునేవి మనలోనే ఉంటే, దేవుడు వేటినైతే నిర్మూలన చేయాలనుకున్నారో అవి మనలో నుండి నిర్మూలం కాకుండా, మనలోనే అవి నిర్మూలం కాకుండా అవి అలాగే ఉంటే, అవి అలాగే చిగురుస్తూ ఉంటే, అవి అలాగే పెరుగుతూ ఉంటే, అవి అలాగే ఎదుగుతూ ఉంటే, మనలో ఉన్నవి అన్నీ కూడా పోవలసినవి ఎదుగుతూ ఉన్నప్పుడు అవి మనలో ఉన్నవన్నీ కూడా పోయి నూతన అనుభవంలోకి మనం రాకుండా, మనలో ఉన్నటువంటి ఆ చెడ్డవన్నీ కూడా దేవుడు నిర్మూలన చేయాలనుకున్న వారి ఆలోచనలు ఉద్దేశాలని మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న రోగం పోదు, కానీ అది ఎక్కువై తప్పక పోదు. అది పోవాలంటే మనం అమోరీలు పెరిచిల వారి దేవతలు పూజించకూడదు, సాగిలు పడకూడదు, ఇంకా వారి క్రియల వంటి క్రియలు చేయకూడదు. వారు దేవుని చేత ఎందుకు నిర్మూలన చేయబడుతున్నారో అలాంటి పనులు మనం చేయకూడదు. అలాంటి చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్న రోగాన్ని తీసేస్తాడు. ఇది 4వ మాట. 5వ విషయం నిర్గమాకాండం 23వ అధ్యాయం 24వ వచనంలోనే వారి విగ్రహములను పగలగొట్టవాళ్ళను. ఏ పగలగొట్టాలండి? విగ్రహాలు. అంటే అమోరీలు పెరిచిలు హిత్తీలు వారి విగ్రహాలు ఏవైతే వచ్చినాయో వాటిని మనం ధ్వంసం చేయాలంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయి మీరు ఎక్కడెక్కడ ఉన్న విగ్రహాలు పాల్గొట్టమని కాదు. అంటే విగ్రహాలు లాంటివి మానవ హృదయాల్లో నిమగ్నమై ఉన్నాయి. చాలా విగ్రహాలు మానవుడి జీవితంలో ఉన్నాయి. మానవుడి జీవితంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ దేవుని వాక్యం చూస్తున్నట్టే నీ దేవుని ప్రేమింపాలనే ఉంది. నీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది విగ్రహం కింద లెక్కే. సో ఇలాంటి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి విగ్రహాలు మనలో చాలా ఉన్నాయి. అవి మనం తీసివేసుకున్నప్పుడు, అవి పగలగొట్టుకున్నప్పుడు, వాటిని పగలగొట్టుకుని నలగొట్టుకున్నప్పుడు దేవుని కంటే ఎక్కువగా వేటినైతే ప్రేమించి ఆ ప్రేమించబడిన వారమే మన హృదయంలో ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించబడి ఉన్నాయో వాటిని మనం తొలగించుకున్నప్పుడు మన మధ్యలో ఉన్న రోగాన్ని దేవుడు తీసివేస్తాడు. సో దేవుడు మన మధ్యలో ఉన్న రోగాన్ని తొలగించాలంటే ఎప్పుడు తొలగిస్తాడంటే మనం అమోరీలు పెరిజీలు హిత్తీలు హివీలు యెబూసీలు లాంటి దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు, వాటి క్రియలు వంటి క్రియలు చేయకూడదు. వారిని దేవుడు ఏ విషయంలో నిర్మూలన చేయాలనుకున్నాడో అవి మనలో కూడా నిర్మూలం అయిపోవాలా. వారి విగ్రహాలను పగలగొట్టినట్టు మనలో ఏవైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన విగ్రహాలు ఉండే వాటిని పగలగొట్టుకున్నప్పుడు దేవుడు మన మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాడు. ఇవి ఇలా చేయకోకుండా ఉంటే ఖచ్చితంగా మన మధ్యలో ఇంకా రోగం ఎక్కువ తప్ప తగ్గదు. అవి పోవాలంటే దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించామో అది మనలో నుండి వెళ్ళిపోతే అప్పుడు దేవుడు మన మధ్యలో నుండి మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో ఉన్న రోగాన్ని తొలగించి మనం స్వస్థపరిచేవాడుగా ఉంటాడు. అట్లు దేవుడు మనం స్వస్థపరచడం కనుక ఏవి మన జీవితం నుంచి బయటకు వెళ్ళిపోవాలి, అది పోయి ఏది మనలోకి రావాలో దేవుని ప్రేమ వచ్చినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. విత్తబడిన మనకు నీరు ఫలింపు చేయండి. విత్తబడిన ప్రతి మాటలు మీరు మహిమ తెచ్చుకోమని తండ్రి మేము మా మధ్యలో ఉన్న రోగం పోవటానికి కారణం మేమే. ఎందుకంటే మాలో ఉన్న బలహీనతలు అది తీసివేసుకుంటే మా మధ్యలో ఉన్న రోగం పోయింది. అది తీసివేసుకోవట్లేదు కాబట్టి మా మధ్యలో రోగం ఎక్కువ అవుతుంది. ఏవైతే మా మధ్యలో రోగం ఉందో అది సంపూర్తిగా పోయి ఆరోగ్యవంతులు మేము ఉన్నట్టు సాయించమని యేసు ప్రభునామములో శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.